హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాన్ని. ఈరోజు నేను ఇవి నల్ల ద్రాక్ష పళ్ళు అండి. ఇందులో గింజలు ఉంటాయి కదండి. ముందుగా మనము కొన్ని పళ్ళని ఇలాగా నొక్కిసుకొని ఆ పై తొక్క పిక్కలు తీసి పక్కన పెట్టుకోండి. ఆ పల్పుని పక్కన పెట్టుకోండి. అలాగే జ్యూస్కి మనం గ్రైండ్ చేసుకొని పంచదార కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకొని జ్యూస్ ఇలా చేసుకొని ఉంచేసుకోండి. ద్రాక్ష జ్యూస్ ఇవి రోజు కొద్దిగా చిన్న గ్లాస్తో తాగితే చాలా హెల్త్కి మంచిదండి ద్రాక్ష జ్యూసు. అలాగే నేను కొద్దిగా ఇందులో వేసుకొని ఐస్ క్యూబ్స్లో వేసుకున్నానండి. ఇలాగ ఐస్లో వేసుకొని ఐస్లో పెట్టుకోవడానికని. రెండోది, ఇది చెరుకు రసం లాగా ఉంటుందండి టేస్ట్. చెరుకు రసం టేస్ట్ తోటని ముందుగా పుదీనా కొద్దిగానే అందులో అల్లం చిన్న సాల్ట్ వేసుకొని నిమ్మరసం వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇందులోనే బెల్లం కూడా కొద్దిగా వేసుకోండి. వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకొని మెత్తగాని ఇలా కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇది వడకట్టేసుకోండి. పుదీనా, బెల్లం, చిన్న అల్లం ముక్క, చిన్న సాల్ట్ అండి, నిమ్మరసం వేసుకొని ఇలాగ వడకట్టేసుకున్నాం అనుకోండి. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. మనం చెరుకు రసం తాగితే ఎలా ఉంటుందో అలాగా ఉడకెట్టుకోండి. అచ్చు చెరుకు రసం టేస్ట్ వస్తుంది. ఇది కూడా ఐస్ క్యూబ్స్లో వేసుకొని పెట్టుకోండి. ఈ పిల్లలకి కడితే చాలా మంచిదండి. బెల్లం ఐరన్ కాబట్టి మామూలు ఐస్ ఫ్రూట్స్ అడుగుతారు కదా, ఇలా చేసి పిల్లలకి పెట్టండి. చెరుకు రసం తాగినా వేడేనండి. నేనైతే ఐస్ అలా పెట్టేసుకున్నానండి. అలాగే మస్క్ మెలన్ అమ్ముతారు కదండి, రౌండ్గా ఉండి ఎల్లో ముక్కలు ఉంటాయి మధ్యలో. ఈ ముక్కల్ని తొక్క తీసుకొని ఇలా చిన్న ముక్కల్లా కోసుకొని ఇందులో కొద్దిగా పంచదార వేసుకొని కొద్దిగా, ఇది పాల పొడి అండి, పాలగొండ ఉంటుంది కదా మనకి, ఎవరెస్ట్ పాలపొడి ఉంటుంది కదండి, ఆ పాలగొండ ఇందులో వేసుకోండి. వేసుకొని గ్రైండ్ మెత్తగా చేసుకోండి. ఇలా మెత్తగా చేసుకొని నీళ్ళు కూడా పెద్ద ఎక్కువ వేసుకోకూడదండి, ఇలా చిక్కగా ఉండాలి ఇది పలుపు. ఇది కూడా ఐస్ క్యూబ్స్లో వేసుకొని ఐస్లా పెట్టుకోండి. మినిమం 4 గంటలన్నా ఉండాలండి, 5 గంటలన్నీ, అప్పుడు బాగుంటుంది ఐసు. ఇలా చేసుకొని ఐస్ తీసుకున్నానండి. ఇందులో మనం ఐస్ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం ఐస్ క్యూబ్స్ ఇలా తీసుకోవాలండి. ఇవి ఇలా తీసుకుంటే రావండి, కొద్దిగా నీళ్ళలో పెట్టుకొని తీసుకోండి. మనం ఈ డబ్బాని నీళ్ళలో పెట్టి ఒక సెకండ్ నీళ్ళలో పెట్టి ఇలా మనం చేతితోటి రఫ్ ఆడితే వచ్చేస్తుందండి ఐసు. ఇది చెరుకు రసం ఐస్ ఫ్రూట్ అండి. ఇది ద్రాక్ష జ్యూస్ ఫ్రూటు, ఐస్ ఫ్రూట్స్ ఈ రెండునండి. మస్క్ మెలన్, ఇది మస్క్ మెలన్ ఐస్ ఫ్రూట్ అండి. ఇది నీళ్ళల్లో పెట్టుకొని 1 నిమిషం ఇలా తీస్తే ఇలాగ వస్తుంది. పిల్లలకి ఫ్రూట్స్ కింద ఇలాగ ఇవ్వచ్చు. ఐస్ అంటారు కదా, ఇలాగా ఇవ్వండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.